హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార భాగస్వాముల నుండి ఆశించిన సహాయాన్ని అందుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి విదేశాలలో లభిస్తాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార అభివృద్ధి అనేది కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడతారో వారు అధిక లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి చాలా సులభతరం అవుతుంది. ఆత్మీయులతో ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఆస్తుల కొనుగోలులో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిపోతాయి. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే మీపై వచ్చిన అపవాదులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించినంత లాభాలు అయితే ఈరోజు లభిస్తాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అలాగే మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకు విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.